డాక్టర్ ఇంకొకటి చాలా వరకు ఒక 30 ఏళ్ళు వెనక్కెళ్తే మూర్ఛ అనే ఒక వ్యాధి కనిపించేది. వాళ్ళ మెడలో బోర్డులు వేసుకొని కనిపించేవారు. నేను మూర్ఛ రోగిని. నాకేదైనా జరిగితే మీరు ఇలా పలానా హెల్ప్ చేయండి అనేది. ఇప్పుడు ఎందుకని కనిపించడం లేదు అసల? ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడేం లేవని కాదు కానీ దానికేంటంటే ఇప్పుడు మెడిసిన్స్ చాలా అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఓకే. మల్టిపుల్ మెడిసిన్స్ వచ్చినాయి. కొన్ని ఈవెన్ మెడిసిన్స్‌కి రెసిస్టెన్స్ అయ్యి ఇంకా ఫర్దర్‌గా ఇంకా ఈ మూర్ఛ వ్యాధి వస్తుంటే సర్జికల్ టెక్నిక్స్ కూడా వచ్చినాయి. కొన్ని రకాల మూర్ఛ వ్యాధుల్ని సర్జరీ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. జెనెటిక్ అండి ఇది? కొన్ని జెనెటిక్ కండిషన్స్‌లో ఈ ఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటండి, ఇప్పుడు మనం ఏదైనా చేస్తే చాట్ జీపీటీ, ఏఐ నన్ను అడిగితే బ్రెయిన్‌కి చాలా ఆ పని చాలా సులభమైపోయింది. ఒకప్పుడు చాలా వరకు రాసే ఫీల్డ్‌కే తీసుకుంటే వాడు దాన్ని స్టడీ చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకో గూగుల్‌లో వెతకాలి, తర్వాత దాన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా చాట్ జీపీటీకి ఒక కమాండ్ ఇస్తే చాలు అది పేర్చి పెడుతుంది. ట్రూ. ఏం కాబోతుందండి మన బ్రెయిన్? చాట్ జీపీటీ చేసే పని జీపీటీ చేస్తుంది. మన బ్రెయిన్ చేసే పని మన బ్రెయిన్ చేస్తుంది. సో పాతకాలంలో నీకేంటంటే ఇన్ని రకాల ఎక్స్పోజర్స్ లేవు బ్రెయిన్కి ఆర్ హ్యూమన్కి. ఏదో చిన్న ఒక విలేజో లేదో ఒక తాలూకా ఏరియాకో కన్ఫైన్ అయ్యి ఆ చిన్న పనులు చేస్తూ జీవితం గడిచిపోయేది. ఇప్పుడు వరల్డ్ ఓపెన్ అయిపోయింది. ఇక ట్రావెల్ చేస్తున్నాము, వరల్డ్ ఓపెన్ అయిపోయింది, మల్టిపుల్ విషయాలు తెలుసుకుంటున్నాం మనం. సో మన బ్రెయిన్కి పని అయితే తక్కువేం లేదు. బ్రెయిన్కి బాగానే పని ఉంది. ఈ చాట్ జీపీటీస్ ఇవి కూడా ఐ థింక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రివల్యూషనైజ్ చేయబోతుంది. లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్లో ఎలాగ చేస్తుందో మెడిసిన్లో కూడా అది రివల్యూషనైజ్ చేయబోతుంది. ఎందుకంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ ఒక డాక్టర్స్ బ్రెయిన్ కొంత ఇన్ఫర్మేషన్నే ప్రాసెస్ చేయగలుగుతుంది. ఓకే. కొంతవరకే నువ్వు అడ్వాన్సెస్ లెర్న్ చేసుకోగలుగుతావు. ఓకే. కానీ ఏఐకి ఆ లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందుకని ఫ్యూచర్ అంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకుండా డాక్టర్ కూడా ఏమి చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. ఓకే. సో దాని గైడెన్స్తోని డాక్టర్ యాక్ట్ చేసే ఇది కూడా ఫ్యూచర్లో రావచ్చు.